పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతృత్వంలో యువత ఫీజు పోరు కార్యక్రమం నిర్వహించి అనంతరం పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం అందించిన పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు, విద్యార్థి విభాగం నాయకులు. ఆత్మవిశ్వాసంతో వాళ్ళ శక్తితో దేశాన్ని నిర్మించవచ్చని చెప్పి వివేకానంద గారు చెప్పారు. వాటిని స్ఫూర్తిగా తీసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యా దీవెన, వసతి దీవెన అనే పథకాలను తీసుకొని వచ్చి ప్రజలకు మంచి చేస్తే, సుమారు 52 లక్షల మంది విద్యార్థులకు మంచి చేస్తే వాళ్ళందరూ హామీలను తొంగలో తొక్కే విధంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అనేది ఇచ్చేస్తుంది. మరి ఇంకా ముఖ్యంగా చరిత్రలో కని విని ఎరుగని రీతిలో 17 మెడికల్ కాలేజీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించారు. ఆ మెడికల్ కాలేజీని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బినామీలకి కట్టబెట్టేందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఖచ్చితంగా అది కనుక ప్రైవేటీకరణ చేస్తే యావత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. గలమెత్తి రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యువజన విద్యార్థి కార్యక్రమం కలెక్టర్ ఆఫీస్ ముందు ఏర్పాటు చేయబడినటువంటి ఈ ధర్నా కార్యక్రమం అనంతరం కలెక్టర్ గారికి ఇచ్చేటువంటి మెమోరాండం కార్యక్రమంలో ఈ పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి యువజన విద్యార్థి నాయకులు ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్, అదేవిధంగా విద్యార్థి నాయకులు ఆకాష్, వీళ్ళందరూ నేతృత్వాన మా మాజీ శాసనసభ్యులైనటువంటి మహేష్ గారు, ఇతర పెద్దలందరితో కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ నేను తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు ఏ రకంగా ఉంది అనేటువంటిది ఆలోచించుకుంటే యువజనుల్లో ముఖ్యంగా అసంతృప్తి బాగా పెరిగిపోయింది. కారణం ఒకటే, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వాల. మోసపోయినటువంటి ప్రజానీకం మరొకసారి నిద్ర లేవడానికి, చంద్రబాబు నాయుడు నిద్ర లేవడానికి చేసేటువంటి ప్రయత్నం. 2014-19 మధ్యలో కూడా ఉద్యోగ వస్తువులందరూ నిరుద్యోగులందరికీ 3000 ఇస్తానన్నారు. లేదంటే ఉద్యోగ భద్రత కల్పిస్తా, ఉద్యోగాన్నే ఇస్తాను, కొత్త ఉద్యోగాలు అన్నారు. కానీ 2014 నుంచి 19 వరకు చూసినట్లయితే ఒకే ఒక్క ఉద్యోగం ఇచ్చారు, అది లోకేష్కి. పెద్ద ఉద్యోగం లోకేష్ ఇచ్చాను కాబట్టి ఇంకే నిరుద్యోగులందరికీ ఇచ్చేసినట్టే లెక్కేసుకోమన్నారు. ఇవాళ మరలా అదే బాట తీసుకొచ్చేటువంటిది ఉన్నది. ఇవాళ సుమారుగా ఇవాళ 2 లక్షల మంది నిరుద్యోగులకి 7,200 కోట్ల రూపాయలు బకాయి ఉన్నాయి. 6 ఇన్స్టాల్మెంట్స్, 6 త్రైమాసికాలకి సంబంధించి విద్యార్థులకు సంబంధించిన కట్టేటువంటిది 3,200 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఇది కాకుండా ఉద్యోగాలు ఇచ్చేటువంటి దేవుడు ఉండేటువంటి ఉద్యోగాలు వాలంటీర్ని లక్షలాది మందిని తీసేసావు. ఆ పక్కనకి వచ్చేప్పటికీ ఏపీ ఫైబర్లో కొంతమందిని 2,000 మందిని తీసేసావు. అదే పద్ధతిలో ఇవాళ ఉండేటువంటి దాంట్లో టైమ్ స్కేల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద వెయిట్ వేయడానికి బిగించేశావు. బ్రావరీస్ కార్పొరేషన్లో 1000 మందిని తీసేశావు. ఇది కాకుండా ఏపీఎండిసి అనేటువంటి సంస్థ ఉంటే ఆ సంస్థని విధానానికి విరుద్ధంగా ఆయన డైరెక్ట్గా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయటం, కోర్టులో కేసు ఉంది అయినా కానీ కూడా దీనిలోకి ఇవ్వటం అనేటువంటి దాన్ని బయట ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసేటువంటి పద్ధతిలో అది 191,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి దాన్ని బయటకి ఇచ్చేటువంటి ప్రయత్నం తీసుకున్నారు. ఇది సరైనటువంటి కాదన్నాం. దానికి సంబంధించినంత వరకు యువజనులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ చేసుకుని కలెక్టర్ ఆఫీస్ ముందుకు వచ్చి వస్తా ఉంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క విషయాన్ని మాత్రమే ఆలకించేటువంటి పోలీసు వ్యవస్థ ఇవాళ విద్యార్థులు, యువజనుల పైన లాఠీ చార్జీ చేయటం చాలా ఏకమైనటువంటిది. ప్రశాంతంగా, శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి కార్యక్రమం కూడా తీసుకున్నది. ఇది సరైనటువంటి కాదు అనేటువంటి మరొకసారి కూడా మనం చేస్తా ఉన్నాం.
ముందుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగ యువత భవిష్యత్తు కోసం చేసే కార్యక్రమంలో ముందుగా ఈ కార్యక్రమానికి మంచి మనసుతో విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అలాగే పల్నాడు జిల్లా నలుమూలల నుంచి ఒక పిలుపుతో పెద్ద ఎత్తున తరలి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా విద్యా దీవెన, వసతి దీవెన నిధులు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు, నిరుద్యోగ అభివృద్ధి నిధులు విడుదల చేయాలని చెప్పని తక్షణమే విడుదల చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.